తాడేపల్లి సాక్షి విలేకరి నాగిరెడ్డిని టీడీపీ నేత ఇట్టా భాస్కర్ బెదిరించినట్లుగా తాడేపల్లి పోలీసులకు ప్రెస్ క్లబ్ తరపున ఫిర్యాదు చేశారు. ఓ రిపోర్ట్. తాడేపల్లికి చెందిన టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ ఇట్టా భాస్కర్ గురువారం తాడేపల్లి సాక్షి విలేకరి టి నాగిరెడ్డిని ఫోన్లో బెదిరించాడని, అంతు చూస్తానని, ఇంకా పరుష పదజాలం వాడాడని సమాచారం అందింది. ఆ మేరకు తాడేపల్లి మంగళగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుని సీఐ వీరేంద్రబాబుకు భాస్కర్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సాటి విలేకరులతో కలిసి నాగిరెడ్డి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. వార్త ఏమి వ్యక్తిగతంగా రాసింది కాదు, మీ దృష్టికి రాకుండా రాసింది అయితే కాదు. బాధితులు మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన మాట వాస్తవం, అవి జరిగినాయి, దొంగతనాలు జరిగిన మాట వాస్తవం. దాని గురించి మనకు సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత మీకు బాధితులు వచ్చి ఫిర్యాదులు చేశారు. దాని మీద వార్త రాయడం జరిగింది. దానికి ఆ విధంగా అతను ఫోన్లు చేసి ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇది ఈ ఒక్కసారి అయితే అనుకోవచ్చు. ప్రతిసారి సమాజ వర్గాన్ని కూడా ఇదిలా ఉండగా సిటీ న్యూస్ సదరు ఇట్టా భాస్కర్ ను కలిసి వివరణ కోరగా కొందరు విలేకరుల తీరుతెన్నులు ఘోరంగా ఉంటున్నాయని అన్నారు. పలు ఆరోపణలు కొందరు విలేకరులపై ఆయన చేశారు. డబ్బులు అడగడం, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.